గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ పల్నాడు జిల్లా మారుమూల గ్రామాలన్నింటిలో కూడా ధ్యానం కార్యక్రమాలు ఏర్పాటు చేసి మండల ధ్యానం కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల ద్వారా ఒక్కొక్క ఊర్లో ఆ 40 రోజులు ధ్యానం కార్యక్రమాలు అయిన తర్వాత కొంతమంది మాస్టర్స్ని మోటివేట్ చేసి ఇక్కడ ఆ పిరమిడ్లు ఏర్పాటు చేయడానికి అంటే మొత్తం ఒక 40 నుంచి 50 పిరమిడ్లు ఈ పల్నాడు జిల్లాలో రావడానికి ముఖ్య కారణం లక్ష్మణరావు గారు వాళ్ళ టీము. సో అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంటే అలా లక్ష్మణరావు గారు కొంతమందిని ఐడెంటిఫై చేసుకుంటారు, ఒక్కొక్క ప్లేస్లో ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ద్వారా ఒక 40 రోజుల పాటు మండల ధ్యానం ఏర్పాటు చేయడం. ఆ మండల ధ్యానం అయిపోయిన తర్వాత వారి ద్వారా ఒక చిన్న పిరమిడ్కి, ఎందుకంటే ఒక విలేజ్లో పిరమిడ్ రావటం అనేది చాలా గొప్ప విషయం. మా విలేజ్లో కూడా మేము మా కళ్యాణ మండపం పైన లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలోనే లక్ష్మణరావు గారి సూచనల మేరకు ఒక పిరమిడ్ కట్టించి పత్రిజీ గారి చేత ఓపెన్ చేయించాము. అంటే ఒక విలేజ్లో ఒక పిరమిడ్ రావటం వల్ల ఆ విలేజ్లో ఉన్న ప్రజలందరికీ, ఆ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ పిరమిడ్ శక్తి అనేది ఆ చుట్టుప్రక్కల ఒక 10 కిలోమీటర్ల పాటు వ్యాపించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ సందర్భంగా మన లక్ష్మణరావు గారి సందేశం ఇద్దాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఈరోజు చింతలపల్లిలో శివశక్తి పిరమిడ్ ధ్యాన పిరమిడ్ని ఓపెన్ చేసుకోవటం అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుదాం. ఈ రూపేణా మనం అందరం పల్నాడు ధ్యాన మిత్రులందరూ ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. మరి పిరమిడ్ యొక్క శక్తిని మనం ప్రపంచానికి అతి త్వరలోనే తెలియపరచుకుంటున్నాం. మరి పిరమిడ్ ద్వారా ఏం జరుగుతుంది, పిరమిడ్ మరి ఈరోజు అందరూ పల్నాడు మిత్రులందరూ కూడా పిరమిడ్ వ్యవసాయం చేయాలి. అంటే పిరమిడ్ ద్వారా వ్యవసాయం చేయటం అంటే చాలా చౌకగా, ఇవాళ వ్యవసాయంలో ఎరువులు ఏమీ వేయకుండా ఇప్పుడు ఆ పిరమిడ్లు కూడా చాలా చౌకగా 2.5 ఏదిలో పాతితే, మామూలుగా చిన్న పిరమిడ్లు 25 పాస్తే ఏ మందులు వేయకుండా కంటిన్యూటీగా దాని గురించి వివరంగా అందరికీ వివరించబడుతుంది. అతి త్వరలోనే గవర్నమెంట్ ద్వారానే ఆ పిరమిడ్లు కూడా ఇవ్వబడతాయి మనకి. ఎందుకంటే 8 అంగుళాల పిరమిడ్లు ఉన్నాయి కదా, వాటిలో ఇసుక కాంక్రీట్ అవన్నీ కలిపి చేసి దాంట్లో కొద్దిగా కాపర్ వైర్ పెడితే, అది మామూలుగా మేము పరీక్ష చేసి చూసాము ఎన్నో రకాలుగా. ఎకరానికి 25 చొప్పున పాతేస్తే ఇక జీవితాంతం కంటిన్యూటీగా మనం ఏమి ఎరువులు వేయకుండా, అంటే సేంద్రియ ఎరువులు వేయచ్చు. మనం ఈ భూమి అంతా సర్వనాశనం చేసాం రకరకాలుగా. మరి ఈ ఎరువులు వేసి కెమికల్స్ వేసి ఈరోజు అద్భుత పంటలు, మరి దానికన్నా మిర్చి 40 క్వింటాలు పండుతుంది. అలాగే ఒక ఎస్పీ గారు మరి ఆయన దొడ్లో ఇది అరిట్లు వేసుకున్నారు ఆయన. మరి కిందంతా రాళ్ళు రప్పలో ఇదైతే అక్కడ 4 హస్తాల కన్నా ఎక్కువ వచ్చేవి కాదు. ఈ పిరమిడ్లు నేను చేసినవి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే 12 హస్తాలు వచ్చినాయి. టేస్ట్ కూడా ఎంత బాగా వచ్చినాయి. టేస్ట్ కూడా తింటే తప్ప మళ్ళీ ఈ తప్ప దాని గురించి చెప్పలేము, అంత టేస్ట్గా కుదిరినాయి. అంత అద్భుతాలు మరి రాబోతున్నాయి. ప్రపంచం అంతా కూడా పిరమిడ్ యొక్క శక్తిని, ఈ పిరమిడ్లో ఇక్కడ కూర్చుంటే ఇందాక ఎటు వెళ్ళామో తెలియని స్థితిలో అద్భుతమైన పిరమిడ్. మరి చింతలపల్లినా ఇది? చింతపల్లి. చింతలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ పిరమిడ్లో కూర్చుంటే, అవునా? మరి రకరకాల చింతలు అవన్నీ కూడా. ఎందుకు ఈ పిరమిడ్ అంటే విశ్వశక్తిని ఈ భూమి మీదకి మరి తీసుకొచ్చే అత్యున్నతమైన కట్టడం ఏదంటే పిరమిడ్ ఒక్కటే. ఈ భూమి మీద అద్భుతమైన ఆ శక్తిని రిసీవ్ చేసుకుంటాయి. మనిషి కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఆఖరికి వృక్షాలతో సహా ఆ విశ్వశక్తిని మనం ఎప్పుడు పొందుతున్నాం చెప్పండి.
ధ్యానం చేయక మునుపు నిద్రలో పొందుతాం అది. అవునా? ఒక పక్షి రాత్రి సాయంత్రం వెలుగు వెళ్ళిపోయే టైంలో గూటికి వెళ్తుంది, వెలుగు వచ్చే టైంలో బయటకు వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా? ఏ పక్షికైనా మందు బిళ్ళలు వాడామా? 100-150 సంవత్సరాల క్రితం మనిషి జీవితం కూడా అలాగే ఉండేది. తెల్లవారుజామున 4ంటికి లేచేవాళ్ళం, హ్యాపీగా ఉన్నదాంతో తృప్తిగా పని చేసుకుని జీవించేవాళ్ళం. సాయంత్రం 8 లోపల పండుకునేవాళ్ళం. హాయిగా జీవితం ఆనందంగా జీవించేవాళ్ళం. ఇప్పుడు టెన్షను 12 వరకు దాంట్లో చూసుకుంటా సరిగా నిద్ర పట్టక ఆ విశ్వశక్తిని సరిగ్గా స్వీకరించలే స్థితిలో, టెన్షన్లో జీవించే స్థితిలో నుంచి ఇవాళ ధ్యానము అంటే మనం కూర్చుని మన ఏది శ్వాసను గమనిస్తా. ఇక్కడ 100 రకాలు లేవు ధ్యానం అంటే, ఒకటే. అదే ఏంటంటే శ్వాస మీద ధ్యాస. సహజంగా జరిగే ఆ శ్వాసను గమనిస్తా మనసు శూన్యం చేసుకుని అద్భుతమైన జీవితం పొందటం, ఆనందమైన జీవితం పొందటం, మనలో మార్పు. ఇదేంటి? ఇది జీవితం. అవునా? దీనికి ఏమైనా సపోర్ట్ ఏదైనా ఉందా? ఏది సపోర్టు? ఇది ధ్యానం అన్నమాట. ఈ ధ్యానం చూసారా, అన్నిటికీ సపోర్టు, మన జీవితాన్ని అన్నిటికీ. ఈ అద్భుతమైన ఇది మనకి ఇచ్చిన గ్రేట్ గురువు, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే మన పిఎంసికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. పిఎంసిని చూసి చాలామంది వచ్చారు, చాలామంది కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. అద్భుతం. మరి ఆ కార్యక్రమాలు అన్నీ ప్రపంచానికి అది తెలియపరుస్తూ ఉంది. దానికి కూడా క్లాప్స్ కొట్టుకుందాం మనం అందరం కూడా. ఎందుకంటే ఇవాళ ఎన్నో పాంప్లెట్లు లేవు, ఏమి లేవు. ఇవాళ అద్భుతాలు అన్నీ ఇక్కడ ఎక్కడో జరిగేది ఇప్పుడు లైవ్ వస్తుందా? ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి మేడం వచ్చారా? వచ్చారా? మరి అద్భుతాలు. మరి లక్ష్మీ మేడంని ఒకసారి ఈ అద్భుతం యొక్క దీన్ని ఆవిడ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి మనం. ఆవిడ సందేశం కూడా విందాం. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మపూర్వకంగా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను మాస్టర్స్. అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా ఈ చింతపల్ల వాసులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ముందుగా వీళ్ళమ్మ ఆత్మకి వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆ మేడం బాడీ వేకేట్ చేయబట్టే ఈరోజు ఈ చింతపల్లిలో ఇంత అద్భుతమైన పిరమిడ్ వచ్చింది. ఈ పాప ఈ భూమి మీద జన్మించబట్టే ఈ చింతపల్లి అంతా కూడా ధ్యానమయం అయిపోయింది మాస్టర్స్. ఈ పాపకు ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుదాం. పేరేంటి? భావిష్క. ఏ క్లాస్ చదువుతున్నావు? LKG. ధ్యానం చేస్తున్నావా? ఏం పిరమిడ్? ఈ పిరమిడ్ పేరు శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. పత్రిజీ తాత గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం ముగ్గురు గ్రేట్ హాస్టల్ మాస్టర్సు. వాళ్ళ ముగ్గురికి కూడా నా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ ముగ్గురు ఎవరో కాదు మాస్టర్స్, ఈ జన్మలో నేను జన్మనిచ్చిన నా ముగ్గురు బిడ్డలు. వాళ్ళు ముగ్గురు కూడా శరీరాన్ని వదిలేశారు. ముగ్గురు హాయిగా పైలోకాల్లో విహరిస్తూ ఉన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస అనే సాధన ద్వారా నన్ను నేను తెలుసుకున్నాను. ఈ దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ దేహం అశాశ్వతమైంది. ఎన్నో జన్మలు తీసుకున్నాము, కానీ ఇందులో ఒకటి ఉందని, దేహి ఉందని, దానికి అసలు చావే లేదనే ఆత్మకి మనందరం ఊరికే మాటల ద్వారా వింటూ ఉంటాం. కానీ
బ్రహ్మర్షి పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాసనే చిన్న సాధన ద్వారా మనల్ని మనం తెలుసుకొని అనంతమైన శక్తి మనలోనే ఉంది. మనలో ఆ ఆత్మ ఉంది. ఆ ఆత్మకి ఆహారం పెట్టడమే ధ్యానము. నన్ను నేను తెలుసుకొని నన్ను నేను ఉద్ధరించుకొని దుఃఖరాహిత్య స్థితికి వెళ్ళిపోయాను మాస్టర్స్. 3 బిడ్డలు వేరే లోకాలకు వెళ్ళిపోయినా ఆ స్టోరీ చాలా ఉంది, మీ అందరికీ తెలుసు. చిన్నబాబు శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చాను. ఇక అప్పటి నుంచి ధ్యానం ధ్యానం ధ్యాన ప్రచారం, నన్ను నేను నా లోపలికి నేను వెళ్ళటం, నన్ను నేను సరిదిద్దుకోవటం. ఎంతో జ్ఞానం అందించారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆ జ్ఞానాన్ని అందుకొని 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 ఇప్పుడు దుఃఖమే లేని స్థితికి, దుఃఖరాహిత్య స్థితియే ముక్తి అనే స్థితికి బ్రహ్మర్షి పత్రిజీ గారు మనల్ని అందరినీ చేర్చారు. మనందరం కూడా ధ్యానం చేసుకొని చక్కగా మంచి ఆత్మస్థితిలో హాయిగా ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చిన పని అందరము నెరవేర్చుకొని ఇంత అద్భుతమైన పిరమిడ్స్ మనందరము కూడా మన ఊరు నిర్మించుకోవాలి. పల్లె పల్లెలో అంటే మనమే ఈ భూమండలాలంతా అంత ముందు జన్మల్లో పాడు చేశాము. ఇప్పుడు మనమందరం ఈ పిరమిడ్స్ నిర్మించడం వల్ల ఈ భూమి అంతా కూడా ఎనర్జీతో నిండిపోయి, విశ్వశక్తితో నిండిపోయి ఈ భూమండలం అంతా, భూమాత అంతా పులకించిపోయేలాగా మనమందరము పిరమిడ్స్ నిర్మించుకొని చక్కగా ధ్యాన స్థితిలో హాయిగా ఆత్మస్థితిలో విహరించాలి మాస్టర్స్. అందుకే వచ్చాము మనందరం. అంత అద్భుతమైన జ్ఞానాందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన రమణి మేడం గారికి, రమా మేడం గారికి, అందరికీ కూడా చింతపల్లి వాసులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన గుంటూరు టౌన్లో పత్రిజీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అడ్వకేట్ వెంకటరెడ్డి గారు. వారి సందేశం విన్నాం. మాది కూడా నమస్తే అమ్మ, అందరికీ ధన్యవాదాలు. ఇక్కడంతా కూడా చింతపల్లి గ్రామంలో మహిళా శక్తి వల్లనే ఈ పిరమిడ్ వచ్చింది. మహిళలు చాలా వాళ్ళ స్థితి, వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇక్కడ నేను క్లాస్కి వచ్చినప్పుడు చూశాను, చాలా ఇష్టంతో ఈ పిరమిడ్ శక్తిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇటువంటి పెద్ద గ్రామం ఇది, ఒక కనీసం 15,000 జనాభా ఉన్న పెద్ద గ్రామం ఇది. మండలంలో ఉన్న పెద్ద గ్రామం, ఒక చారిత్రక ఘట్టం ఉన్న గ్రామం ఇది. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఈ ప్రాంతం కీలకమైన కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి గడ్డ ఇదంతా. కారంపూడి పరిధిలో ఉన్నటువంటి గడ్డ ఇదంతా. మహిళలందరూ కూడా ఒక శివంగి లాగా మంచిగా పొలం పనులు అన్నిటి మంచి చేసుకుంటూ కష్టపడుతూ, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళందరూ కూడా కష్టపడుతూ ఇక్కడ నిత్యం స్వామి దేవాలయంలో ధ్యానం చేసుకోవటం. మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రావటానికి కారణం ఒకళ్ళలో ఒక పెరిగినటువంటి ధ్యానం అనే ఆలోచన వల్ల ఇంతమంది మనం ఇక్కడ వచ్చి అందరం చక్కగా ఆత్మస్థితిలో, పలకరింపులో కానీ ఆలోచనలో కానీ చాలా ప్రేమతత్వంతో మనం బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా, ఆయన సద్గురువు ఆ జ్ఞానాన్ని తీసి మనందరినీ వేరి ఒక చోటకు సమావేశమయ్యేటట్టు ఆయన మనకి ఒక విజనరీ లాగా చేసి వెళ్ళారు. కాబట్టి కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. చాలా చక్కగా వాళ్ళకి చాలా స్పీడ్గా అందుతుంది ఇప్పుడు, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ అందరికీ శతకోటి నమస్కారాలు తల్లులారా, మహిళా శక్తి. శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి, ధ్యాన మందిరానికి, శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి, పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి. కూర్చో
వెలగపూడి లక్ష్మణరావు గారికి కొత్తపల్లి పిరమిడ్ నిర్మాణం చేసిన ఇవ్వటం ప్రకృతి ధర్మం. ఇందులో ఈ అద్భుతమైన పిరమిడ్కి ప్రాణశక్తిని మనం ఇచ్చాలి. ప్రాణ ప్రతిష్టకై మనం దారిపోతాం. ఆ శక్తి రాబోయే ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యం, మరి అద్భుతమైన ఆత్మజ్ఞానం ద్వారా ఎన్నో మార్పులు ఈ ఊరి వాళ్ళందరికీ ఎంతో మార్పులు రాబోతున్నాయి. 2026 ఎన్నో ఎనర్జీస్ మార్పులు రాబోతున్నాయి. అద్భుతమైన ఎనర్జీస్తో నిండి ఉంది ఈ పిరమిడ్. శ్వాస మీద ధ్యాస. చేతులు చూసుకుంటా కళ్ళు తెరుద్దాం. ఒకసారి గట్టిగా రాసుకోవాలి. సూక్ష్మ పర్యవేక్షణలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అద్భుతంగా, మహా అద్భుతంగా మున్ముందుకు సాగుతోంది. ఆ మహానుభావుడి దివ్య సంకల్పంతో, దివ్య చైతన్యంతో ప్రపంచమంతా ధ్యానమయమయ్యింది. పిరమిడ్ నిర్మాణాలను గావిస్తూ పిరమిడ్లో వచ్చే శక్తిని, అనంతమైన శక్తిని ప్రపంచమంతా ప్రసరింపచేస్తూ చివరి
ఒక్క నిమిషం ధ్యానం. మన లోపలికి మన ప్రయాణం. ఎవ్వరు కదలవద్దు, కళ్ళు తెరవవద్దు. చివరి క్షణాలు ఎంతో అద్భుతమైనవి. శ్వాస మీద దేశ. అతి త్వరలో మనం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఇనాగ్రేట్ చేసుకొని మరి చింతపల్లి గ్రామంలో చక్కగా అద్భుతమైన గ్రాండ్ మాస్టర్స్తో మరి ఈరోజు మనం సద్దిన సంఘం చేయబోతున్నాం. లాస్ట్ 1 minute, ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానం మనతో మనం ఉండడం, మన స్వయంతో మనం ఉండడం. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాను అనమాట. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మయే వైశ్యక్వానం ఆత్మానం మత్పరాయణ. నన్నే నమస్కరించు, నాతోనే ఉండు, నాకే భక్తుడు కా అని ఎవరు చెప్తున్నారంటే మనలో ఉన్న ఆత్మ. ఎవరు ఆత్మకి వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఆత్మలో మోక్షాయ జగత్ మిదాయిస్ అన్నారు. ఓన్లీ 30 seconds. తనలో సర్వం ఉండగా తనలో పొల వెతకలేక ధర ఎదిగిటి ఈ తనువుల మోసుడి ఎద్దులా మన్మల తెల్పంగ వసమే మదిలో వేమ. తనలో సర్వము ఉంది, తన లోపలికే ప్రయాణించాలి. శ్వాసతో అనుసంధానం ఫ్రెండ్స్. ఓన్లీ 10 seconds. శ్వాస మీద దేశ. దేశ దేశములు తిరగంగా తిరగంగా ఆత్మానందు జ్ఞానమంటుకొనదే కాసులుక తిరుగు కలిగిన మోక్షము విశ్వధాభిరామ వినుమ. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కళ్ళు తెరవకుండా నెమ్మదిగా మన 2 చేతుల్ని 2 కళ్ళ మీద పెట్టుకొని 5 4 3 2 1 0 నెమ్మదిగా సిరి మందహాసంతో మన వేలిని చూసుకుంటూ అద్భుతమైన ఈ ధ్యానాన్ని గట్టిగా క్లాప్ చేసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేసుకుందాం. బుద్ధ భగవానునికి, జనార్దన స్వామికి, చింతపల్లి గ్రామస్తులందరికీ గట్టిగా క్లాప్ చేసుకుందాం. పిరమిడ్ మాస్టర్స్కి, శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం అద్భుతంగా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మరి శ్రీ గుంటూరు లక్ష్మణరావు గారితో చేయించుకున్నాము. అలాగే అందరు వచ్చిన పెద్దలందరికీ ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన తెలుగు మాస్టర్ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా కరతాళ ధ్వనులు. చింతపల్లి గ్రామం అంతటికి వినిపించాలి. శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అద్భుతంగా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సభా వేదిక మీదకి మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. శివుడు నిర్గుణుడు, నిరాకారుడు మరియు చైతన్య స్వరూపుడు. శక్తి అనేది ఈ సృష్టికి మూల చైతన్యం. సృష్టికర్త మరియు ఆనంద స్వరూపిణి, ఈ రెండింటి కలయికే శివశక్తి. ఆ శివశక్తి తత్వమే మన శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకొని ఈ సభా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం సీనియర్ మాస్టర్స్ని. మరి పిరమిడ్ సొసైటీ ప్రారంభం నుండి కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వెనువంట ఉండి
విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ కట్టాల్ పిరమిడ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి అలనాడు రామాయణంలో రాముడికి లక్ష్మణుడు సేవ ఎలా చేసి తరించారో ఇలనాడు పత్రిజీ వెనువెంట ఉండి ఆయన మార్గదర్శకత్వంలో విస్తృత ప్రచారం శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ అవసరమైన చోట ఆర్థిక చేయూతనిస్తూ ప్రతి ఒక్కరిని బంగారు బంగారు బంగారం అని బంగారు బిస్కెట్లు వేస్తూ లాలిస్తూ పాలిస్తూ పలకరిస్తూ చిరుమందహాసానికి చిరునామా అయిన మన లక్ష్మణరావు గారికి ఘనంగా స్వాగతం చెప్పుకుందాం. అలాగే మరి పత్రిజీ గారి సేవలో తరించి వారి అడుగుదాడల్లో నడుస్తూ ఆత్మస్వరూపులందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ అందరి వాడిలా ఉంటూ ఆదరిస్తూ ఆధ్యాత్మికంలో పల్నాడు జిల్లాను ఆదర్శప్రాయంగా తయారు చేస్తూ ఆదర్శప్రాయుడిగా విరాజులుతున్న శనివారపు ఆంజనేయ రెడ్డి గారి దంపతులిద్దరికీ కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కరతాళధ్వనులు. గత 30 సంవత్సరాల నుంచి గాయత్రి ఉపాసన చేస్తూ టైలరింగ్ చేయటం ద్వారా నడుములో వెన్నెముక అరిగిపోయి నడుములో 4 రాడ్లతో ఆపరేషన్ అయ్యి పూర్తి బెడ్పై ఉండి ఉన్న ఆ స్థితిలో పిఎంసి ఛానల్ ద్వారా మన ధ్యానాన్ని తెలుసుకొని ఆ ధ్యానం ద్వారా అద్భుతంగా తనను తాను హీలింగ్ చేసుకుంటూ ఆరోగ్యవంతంగా తయారయ్యి అనారోగ్యాన్ని పూర్తిగా జయించి తన అనుభవాలను పంచుతూ ధ్యానం క్లాసులు చెప్తూ శాకాహారాలలో పాల్గొంటూ మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి పార్వతీ గారికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చింతపల్లి గ్రామంలో సజ్జన సాంగత్యం క్లాసులు నిర్వహిస్తున్న క్రమంలో చింతపల్లికి సజ్జన సాంగత్యం కోసం వచ్చి ఆత్మస్వరూపులకు అనుసంధానమై వారికి సూచనలు సలహాలు ఇస్తూ శివశక్తి పిరమిడ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావటానికి విరాళాలు సేకరించి మరియు శక్తిని చేకూర్చి శివశక్తి పిరమిడ్గా విరాజిల్లడానికి హితోధికంగా తోడ్పడిన ఉదారతత్వం బోలా శంకరుడిలా అడగకుండానే వరలిచ్చే శివగారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. చింతపల్లి ఎక్కడా, శ్రీకాకుళం ఎక్కడా? మరి మన శివశక్తి పిరమిడ్కి అంతగా సహకరించిన మాస్టర్కి ఇదేనా మన కరతాళ ధ్వనులు? మరొక్కసారి. అలాగే ఇక్కడ చూస్తుంటే స్త్రీ ప్రభంజనమే ఉంది, స్త్రీ రాజ్యమే విరాజిల్లుతోంది కదా. కనుక స్త్రీ అంటే అబల కాదు సబల అని నిరూపించి ఒక్కరుగా ఉండి అడిగొప్పల గ్రామంలో కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఆ గ్రామం అంతటికి కూడా ఆధ్యాత్మికతను బోధించి రంగరించి అందించి అలాగే సజ్జన సాంగత్యాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ప్రతి వారం కూడా ప్రతి వారం కూడా ఆ గ్రామం అంతా శాఖార్యాలు నిర్వహిస్తూ పక్కన అడిగొప్పల గ్రామంలో ప్రతి ఆదివారం బలి జరుగుతుంటుంది. కానీ ఈవిడ అహింస మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ క్రమంలో ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ అద్భుతంగా అకుంఠిత దీక్షతో అనేక ఆటంకాలను అధిగమించి మెగా పిరమిడ్ను నిర్మించడానికి అద్భుతంగా శ్రమించి ధ్యానులు అందరి సహాయ సహకారాలతో గ్రామ పెద్దల సహాయ సహకారాలతో అడిగొప్పల రాజ్యానికి మహారాణి రాజ్యలక్ష్మి గారికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. దంపతులుగా హనుమంతరావు గారు మరి పాఠశాలలో విద్యార్థులకు ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ధ్యాన ప్రచారం విస్తృతంగా చేస్తూ ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ పిరమిడ్ సొసైటీకి హితోధికంగా సేవ చేస్తూ శోభాయమానంగా శోభిల్లుతున్న ఖమ్మం నుంచి చింతపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి శోభారాణి గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. మరి గ్రామ పెద్దలు సహృదయులు సున్నిత మనస్తత్వం కలిగినటువంటి పంగులూరి అంజయ్య గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
వచ్చారండి? సరే, వస్తారు. తర్వాత గ్రామ పెద్దలు మన పిరమిడ్ నిర్మాణానికి అన్ని విధాలుగా చేయూతనిస్తూ ఆర్థికంగా సహకరించేటువంటి పెద్దలు ఉన్నం రామయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉన్నం రామయ్య గారు వచ్చారండి? అలాగే మరొక పెద్ద ఆయన ఉన్నం కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణంలో అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ చేయూతనిస్తూ రమాదేవి గారికి అండదండగా తోడుగా ఉన్నటువంటి నేలపాటి లక్ష్మమ్మ రమాదేవి గారు, నేలపాటి లక్ష్మమ్మ గారు వచ్చారా? రమ్మని చెప్పండి. తర్వాత కదారి నారాయణమ్మ వీళ్ళిద్దరిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు మనం శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించుకోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి రమాదేవి శ్రీనివాసరావు గారు. రమాదేవి గారికి ధ్యానం అంటే ఏమిటో తెలియదు. అయినప్పటికీ వారి అమ్మాయిని, స్వర్గస్థులైనటువంటి వారి అమ్మాయిని ధ్యానం ద్వారా చూసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో, దివ్య సంకల్పంతో ధ్యానంలోకి వచ్చి నిరంతరంగా ఈ దేవాలయంలోనే 41 రోజుల పాటు సజ్జన సాంగత్యాలు నిర్వహించి సీనియర్ మాస్టర్ల చేత, ఆ క్రమంలో మాస్టర్ల ప్రేరణతో పిరమిడ్ నిర్మాణం చేయించాలి అనే సంకల్పం ఏర్పాటు చేసుకొని, ఆ సంకల్పంలో భాగంగా కొంతమంది సీనియర్ మాస్టర్ల చేత సూచనలు సహకారాలతో ఆర్థిక చేయూతతో పిరమిడ్ నిర్మాణం ప్రారంభించబడింది. తర్వాత మధ్యలో ఆగిన తర్వాత మరి అలాగే సజ్జన సాంగత్యానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధ్యానులకు అనుసంధానమయ్యి, పిరమిడ్ శక్తికి అనుసంధానమయ్యి, నేను కూడా ఉడతా భక్తిగా చేయూతనిస్తానని చెప్పేసి శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి మన శివ గారు అద్భుతంగా వేరే పిరమిడ్ల క్లాసుల దగ్గర, పిరమిడ్ల దగ్గర విరాళాలు సేకరించి ఈ పిరమిడ్ నిర్మాణానికి చాలా చేయూతనిచ్చారు. వారికి మరొకసారి కరతాళ ధ్వని తెలియజేద్దాం. అలా గ్రామం బయట అనేక ఆటంకాలను అధిగమించి అద్భుతంగా ఈ పిరమిడ్ నిర్మాణాన్ని గావించి ఇక్కడ ఈ దైవశక్తితో, అక్కడ మహాలక్ష్మి దివ్య చైతన్యంతో, నాగేంద్ర స్వామి దివ్య చైతన్యంతో పిరమిడ్ నిర్మాణాన్ని గావించి ఈరోజు మనమందరం ఇక్కడ కూర్చోడానికి ప్రధాన కారణమైనటువంటి ఉన్నం శ్రీనివాసరావు గారు, రమాదేవి గారిని సాదరంగా సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్నారు, ఇది న్యాయమేనా? ఎంత గట్టి కర్తలు మోగించాలి, మైకు పగిలిపోవాలి, సాబు లేచిపోవాలి, గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావాలి ఏదో జరుగుతుందని గట్టిగా మరొకసారి. ఆధ్యాత్మికంగా ముందుకు నడుస్తున్నటువంటి మరి ఈ దంపతులు ఇద్దరిని కూడా వారి యొక్క స్పందనని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని వారి మాటల ద్వారా మనకు తెలియజేస్తే మనం ఆనందిద్దామా గట్టిగా. అలాగే ఇప్పుడు యాంకర్గా ఉన్న మన సత్యనారాయణ గారు కూడా ఆహ్వానిద్దాం, గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. కూర్చోండి. పల్నాడు ప్రాంతానికి సుపరిచితులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు ప్రాపంచికంగా న్యాయవృత్తి ద్వారా ప్రజలందరికీ కూడా ప్రాపంచికంగా మేలు చేస్తూ ఆధ్యాత్మికంగా ఆత్మస్వరూపందరికీ కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన ముందున్నటువంటి లాయర్ వెంకటరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. వచ్చే ముందుకు
నేను తర్వాత మాట్లాడతాను, అంటే వాళ్ళ కోసం చెప్తాను. ఒకసారి గట్టిగా శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి గట్టి క్లాప్ చేసుకుందాం. ఇప్పుడు నా మాటలు కాదు, రమాదేవి మేడం గారు, శ్రీని గారు వాళ్ళు చాలా అమాయకంగా ఉంటూ నిజంగా ఎలా అసలు కంప్లీట్ చేశారని తెలియదు. వాళ్ళ సంకల్పం అది. వాళ్ళ అమ్మాయి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ టైంలో ధ్యానంలోకి రావడము, ఇదిగో ఆ చిన్న పాపను పట్టుకొని ఒకళ్ళున్న ఇద్దరున్న ఒక మాస్టర్ని రప్పించి, చక్కగా ఎంతోమంది మాస్టర్లు రప్పించి జనార్దన స్వామి గుడిలో క్లాసులు పెట్టి సంకల్పం పెట్టి ఆ ఊరి వాళ్ళ అందరి మద్దతుతో ఆ పిరమిడ్ నిర్మించుకున్నారనమాట. పాపం చాలా భయము, చాలా మగమోటము, ఆ విధంగా ఇంకా చాలా పని ఉంది మిత్రులారా. దయచేసి పెద్ద మనసు చేసుకొని, ఎందుకంటే పిరమిడ్ అనేది ఒక దేవాలయం, పిరమిడ్ అనేది ఒక వైద్యాలయము, పిరమిడ్ అనేది ఒక గ్రంథాలయం, 3 అందులో మనకు దొక్కుతాయి కనుక. ఎందుకంటే అందులోకి వెళ్తే మన రోగాలను తగ్గించుకుంటాము, అందులోకి వెళ్తే జ్ఞానం వస్తుంది కనుక. అలాంటి పిరమిడ్కి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ కర్మను మనం తగ్గించుకుంటాం. ఇంకా చాలా పని ఉంది. ఇప్పటికే వాళ్ళు చాలా వరకు తెచ్చి కూడా పెట్టుబడి పెట్టారు. మనలాంటి వాళ్ళు అందరం కూడా సహాయ సహకారాలు చేయాలని వినించుకున్నాను. ఇది వాళ్ళ మాట. నా క్లాస్ నేను తర్వాత చెప్తాను. సార్ మీరు కంటిన్యూ చేయండి ఆ చివరి నుంచి. రమాదేవి గారు, శివగారు చెప్పినట్లుగా 41 రోజుల్లో భాగంగా మేము కూడా ఇక్కడికి వచ్చాము, గమనించాము. అయితే మొదట్లో ధ్యాన క్లాస్ ప్రారంభించినప్పుడు ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే వచ్చేవారు. ఎవరు రాకపోయినా ఆవిడ ఈ గుళ్ళోనే కూర్చునేది. ఆ సమయం 1-2 గంటలు ఉంటుంది కదా, ఆ 2 గంటలు ఆవిడే ధ్యానం చేసుకుని, ఆవిడే క్లాస్ చెప్పుకొని, ఆవిడే చేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి కొన్నాళ్ళ తర్వాత అలా 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 ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురుగా, నలుగురు, 5గురు, 6గురుగా 100 మంది పైగానే ధ్యానం క్లాసులతో నిర్వహించబడింది. మరి అటువంటి విధానంలో మరి ప్రాపంచిక జ్ఞానం ఏమీ తెలియదు, ఆధ్యాత్మిక ధ్యానం అని తెలుసు, కానీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. మరి ఊరి పెద్దల సహకారంతో, వామితో పాటు చేసే ధ్యానుడి సహకారంతో ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు కూడా ఆర్థికంగా బయట నుంచి డబ్బులు తెచ్చి నిర్మాణం జరిగింది. ఈ ఖర్చు కూడా జరుగుతోంది. కనుక మా విన్నపం ఏంటంటే అందరూ మనం కూడా తలా ఒక చేయి అందించి ఆర్థికంగా చేయునిద్దామని చెప్పేసి సవినయంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. తర్వాత సుదూరం నుంచి విశేషమైనటువంటి ఉపాధ్యాయురాలు శోభారాణి, ఇక్కడి నుంచి శోభారాణి గారిని ప్రప్రథమంగా వారి సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. ముందుగా మన విశ్వగురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, చింతపల్లి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, అలాగే పెద్దలు లక్ష్మణరావు గారు అండ్ మిగతా మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ఆత్మ నమస్కారం. అలాగే ముఖ్యంగా మరి ఈరోజు ఈ స్టేజ్ మీదకి మనల్ని ఆహ్వానించినటువంటి మమ్మల్ని ఇక్కడ వేదిక మీద ఏర్పాటు చేసి అద్భుతంగా పిరమిడ్ని చింతపల్లి గ్రామంలో తీసుకొచ్చినటువంటి రమాదేవి గారి దంపతులకి, నేను సార్ పేరు మర్చిపోయాను, శ్రీనివాసరావు గారు, రమాదేవి గారి దంపతులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. గట్టిగా వారికి చప్పట్లు. వారికి మాటలు చేత కాలేదు కానీ చేతలు బాగా వచ్చని చూపించారు. కావాల్సింది కూడా చేతలే, మాటల కన్నా కూడా. మావన్నీ మాటలు. ఈ మాటల ద్వారా వాళ్ళు ప్రోత్సాహంతో చక్కగా ఒక పిరమిడ్ నిర్మాణం చేసి చూపించారు. అయితే ఈ క్రమంలో నేను ఈ గ్రామంలో ముందుగా ధ్యాన పరిచయాన్ని చేసే అదృష్టం నాకు కల్పించింది కూడా రమాదేవి గారే. చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీ చుట్టూ చాలామంది మాస్టర్స్ ఉన్నారు, కానీ ఇక్కడ పరిచయం చేసే భాగ్యం, అంటే ఒక విత్తనం వేసే భాగ్యం నాకు కల్పించారు. చాలా ధన్యవాదాలండి. ఇక్కడ నేను చుట్టుపక్కల
ధ్యాన పరిచయం చేస్తూ సత్సంగాలు చేస్తూ ఉన్న క్రమంలో నాకు రమాదేవి గారు ఆ టైంలో కరోనా పీరియడ్లో వాళ్ళ అమ్మాయి గారు మరి కాలం చేయడం జరిగింది. ఒక చిన్న పాప, ఆ పాప వయసు ఇప్పుడు వారి ధ్యానం వయసు ఒకటే. ఆ పాప ద్వారానే వాళ్ళు రావడం జరిగింది. మరి ఇక్కడ ఎంతమంది మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో, గ్రామస్తులు ధ్యాన పరిచయం లేని వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అందరికీ కలిపి నేను చెప్పే సందేశం ఏంటంటే, అసలు ముందు ఇక్కడికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తాం? సాధారణంగా కర్మకాండలు చేస్తాం. వాళ్ళు ముందు బాగా ఏడుస్తాను. నేను వచ్చినప్పుడు ఆవిడ దుఃఖం మామూలు దుఃఖం కాదు. అప్పుడు ఇప్పుడు తన బిడ్డను పోయాననే దుఃఖం అనేది ఏ తల్లినైనా తీర్చేది కాదు. కానీ గుండె ధైర్యంతో ముందు నమ్మారు వాళ్ళు ఈ సబ్జెక్ట్ని. ఈ చుట్టుపక్కల పల్నాడు ప్రాంతంలో ధ్యానం బాగా ఉంది. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, మీ ఇక్కడ ఎనర్జీస్ బాగా వర్క్ చేయడం ద్వారా, లేకపోతే పిండ ప్రదానాలు, కర్మకాండలు ఇవి చేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పుట్టేదాకా మనం బిడ్డల్ని పెంచుతాం. ఈ జన్మకే ఆ బంధం సరిపోతుంది. అంటే పుట్టిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఆ ఆలనా పాలన చూడడం వరకే మానవుడిగా మనకు తెలుసు. మరణం తర్వాత కూడా బాధ్యత తీసుకోవడం అనేది ఒక యోగికి మాత్రమే తెలుసు. మానవుడికి తెలిసింది బరువు బాధ్యతలు. కానీ ఒక ఆత్మపరమైన ఎదుగుదలను ఆశించిన వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అంటే ఆత్మజ్ఞానం తెలిస్తేనే కదా. ఇప్పుడు మీకు డీప్గా సబ్జెక్ట్ కనుక అర్థమైతే ఈ పనులు కాకుండా వేరే కార్యక్రమాలు ఎవరు చెయ్యరు. ఈ ఆత్మజ్ఞానాన్ని మీరు సమూలంగా 41 రోజుల క్లాస్లో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క కోణంలో దాన్ని అందించడం జరిగింది. ఇంకా ముందు రోజుల్లో కూడా ఆ జ్ఞానం అందించడానికే ఇక్కడ పిరమిడ్ నిర్మించబడింది. అయితే ఒక చిన్న ముందుగా దీనికి మూలం చెప్తాను. ఆ రోజు ఆవిడ చాలా బాధపడుతూ నన్ను పిలిచారు, క్లాస్ చెప్పండి అమ్మా, ఇక్కడ మీరు మొదలు పెట్టండి అని. ఇదే జగన్నాథ స్వామి ఆలయంలో చాలామంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అప్పుడు అంతమంది వచ్చారు. చాలా అద్భుతంగా క్లాస్ జరిగింది. 41 రోజుల పాటు రమాదేవి గారు చేసిన శ్రమ వారికి నేను అందుకే చెప్తున్నా, మాటలు రాలేదు కానీ చేతల్లో చేసి చూపించారండి. చాలా అద్భుతంగా చేశారు. నాకు ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ ఇచ్చేవాళ్ళు. మేడం నేను ఇవాళ ఈ ప్రసాదం, ప్రతిరోజు ప్రసాదం చేసి తీసుకురావడం అంత మామూలు విషయం కాదు. తను ఎవరు వచ్చినా రాకపోయినా ప్రసాదాలు పంచిపెట్టి చక్కగా ఒక్కొక్క మాస్టర్ని పిలిచి చాలా బాగా క్లాసెస్ నిర్వహించారు. దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. పిరమిడ్ మొదలు పెట్టారు 18x18. 18 అనే నెంబరు అష్టాదశ శక్తి పీఠాలకి గుర్తు. ఒక పిరమిడ్ ఎక్కడుంటే ఆ ఎనర్జీస్ మొత్తం అక్కడికి చేరుతూ ఉంటాయి. పిరమిడ్ శక్తిని ముందు గ్రహించగలగాలి. దేవాలయంలో ఉన్నటువంటి గోపురం కూడా చూడండి, మనందరి ఇల్లు ఇలా స్లాబ్స్ అన్నీ ఇలా ప్యారలల్గా ఉంటాయి భూమికి. కానీ పిరమిడ్ అనేసరికల్లా ఒక కోణంలో 52 డిగ్రీల కోణంలో నిర్మించబడి ఉంటుంది. ఎక్కడ పిరమిడ్ ఉంటుందో అక్కడికి విశ్వమయ ప్రాణశక్తి తరంగాలు, ఈ సమస్త సకల చరాచర సృష్టి మొత్తం కూడా శక్తి చేత, వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్, అంటే మనందరము శక్తి స్వరూపాలం. ఈ సృష్టిని నడిపించేది ఒక మహాశక్తి. దాని పేరు మీరు ఏ పేరైనా పెట్టుకోండి. అల్లా అంటారా, జీసస్ అంటారా, ఇంకొక పేరు పెడతారా, జగన్నాథ స్వామి అంటారా, పేర్లు మనం మార్చుతున్నాం. కానీ ఆ శక్తి పేరు మాత్రం ఒక దివ్య శక్తి, విశ్వమూల చైతన్య శక్తి. ఆ శక్తిని మనము పిరమిడ్ల రూపంలో భూమి మీదికి ఎక్కువ ప్రసారం చేసి ఈ భూమిని కాపాడుకోవచ్చు అని ముందుగా మనకు జ్ఞానాన్ని అందించిన గొప్ప గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ధ్యానానికి పిరమిడ్కి సంబంధం ఏంటి? మెడిటేషన్ చాలామంది చేస్తారు, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కానీ ఎవరి ధ్యానం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దీన్ని పిరమిడ్ ఎందుకు జోడించారు పత్రి గారంటే, పిరమిడ్లో మనం ఏదన్నా కూర్చొని ధ్యానం చేశామంటే ఎన్నో రెట్లు శక్తి, 3 రెట్లు అధికంగా శక్తి. ఇప్పుడు మీరు 10 నిమిషాలు ఇంట్లో చేస్తే వచ్చే శక్తి, అదే పిరమిడ్లో కూర్చుంటే అరగంట సేపు టైం. అసలే ఇది స్పీడ్ ప్రపంచం, మనకన్నీ తక్కువ టైంలో అయిపోవాలి. ఇలా కూర్చోగానే అందులో గంట ధ్యానం చేయడం అంటే, ఒక గంట సమయాన్ని నిశ్శబ్దంగా ఒక మనిషి స్పెండ్ చేయడం అంటే
అది మామూలు విషయం కాదు. కాబట్టి కొద్ది సమయంలో ఎక్కువ శక్తిని తీసుకోవడం అనేది పిరమిడ్ ద్వారా సాధ్యమని పత్రిజీ గారు ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని మనందరికీ తీసుకొచ్చి ఈ యొక్క ధ్యానానికి జోడించారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఓకే, పత్రి గారి మాటలు మీరు నమ్మాలా వద్దా అని కొంతమందికి సంశయం ఉండొచ్చు. చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలలో ఒక వింత ఈజిప్టులో ఉన్న పిరమిడ్లు. ఇవి పుస్తకాల్లో పాఠాల రూపంలో పిల్లలకి మేము చదువుకునే రోజులలోనే ఉన్నాయి. నేను 10th చదువుకునే టైంలోనే ఉంది పిరమిడ్ శక్తి గురించి. అయితే ఈజిప్టు పిరమిడ్లలో దాని కింద అసలు పిరమిడ్ల రహస్యం ఏమిటి అంటే, ఆ రాజులందరూ కూడా మేము చనిపోయే లోపల వాళ్ళ దేహం మీద మోహం ఎక్కువ. చనిపోయినా కూడా నేను రాజుని, నా దేహం నశించకూడదు. వాళ్ళు అప్పుడే ఈ నాలెడ్జ్ కనుక్కున్నారు. మీ అందరికీ యూట్యూబ్లు ఉంటాయి, అది కొట్టి చూడండి, పిరమిడ్ పవర్ ఏంటంటే తెలుస్తుంది. ఈ ఈజిప్ట్ పిరమిడ్ల గురించి స్పెషల్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, చనిపోక ముందే వాళ్ళకి ఈ పిరమిడ్ల కింద తమ చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని పెట్టుకోవడానికి ప్లేసులు ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే మరణం తర్వాత కూడా ఈ దేహం పాడవకూడదు అని. అలా దాని కింద పెట్టినవి ఇప్పటికీ మనకి ఎగ్జిబిషన్స్ లాగా ఈజిప్ట్కి వెళ్ళి చూసి వస్తారు. ఆ బాడీస్ని చూపించడానికి మనకు టికెట్ ఉంటుంది, 1200-1500 టికెట్ పెట్టి చూపిస్తారు. అంటే ఒక ప్రాణం లేని శరీరమే ఇంకా పాడవకుండా ఆ పిరమిడ్ల కింద అద్భుతంగా ఉంటే, మరి ప్రాణంతో ఉన్న మనం అందులో కూర్చొని కనుక ధ్యానం చేస్తే చాలా శక్తిని తీసుకొని ఎన్నో అనారోగ్యాలను తగ్గించుకోవచ్చు. చూడండి, ఒక చిన్న జబ్బు, జ్వరం వస్తే మందును కనుక్కోవడానికి, ఎందుకు వచ్చిందని కనుక్కోవడానికి అయ్యే టెస్ట్ల ఖర్చులే ఎక్కువ మీకు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళారంటే భూమి మీద నరకం ఎక్కడుందంటే హాస్పిటల్సే. అక్కడికి వెళ్ళిపోయి మీరు బుక్ అయిపోతారు. అలాంటిది పిరమిడ్ల కింద మీరు ఏ టెస్ట్ చేయించుకోకుండా ఒక 40 రోజులు పిరమిడ్లలో ఉండి చక్కగా ఆహార నియమాలు పాటిస్తూ 40 డేస్ మీరు చేసి మీ యొక్క సమస్యల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది ముందే తెలుసు కాబట్టే మరి ఆ మహానుభావులు మనకి పిరమిడ్ జ్ఞానాన్ని అద్భుతంగా అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలతో గట్టిగా చప్పట్లు. అలాంటి పిరమిడ్లు, కర్తాల పిరమిడు, వశిష్ఠ గౌతమి పిరమిడ్లు ఎన్నింటినో కట్టేటువంటి అదృష్టం మరి లక్ష్మణరావు గారికి దక్కడం ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే విశ్వ కళ్యాణంలో పిరమిడ్ల నిర్మాణంలో భాగంగా లక్ష్మణరావు గారు మరి ఎనలేని కృషి చేస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్, మీరు చేసే సర్వీస్ చాలా గ్రేట్ సర్వీస్. అందులో భాగంగా మరి మీరందరూ కూడా చింతపల్లి గ్రామంలోకి మరి రమాదేవి గారి అమ్మాయి ద్వారా పిరమిడ్ రావడం, ఆ అమ్మాయి ఆత్మ ఉన్నతికి, చెప్పాను కదా బ్రతికి ఉండగా మనిషి గురించి ఆలోచిస్తాం, మరణం తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, పర్వాలేదా? ఒక 5 minutes. మా దగ్గర మా ఖమ్మంలో ఒక పిరమిడ్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇంటర్ చదివే అబ్బాయి అండి, నీళ్ళకెళ్ళి ఈత కొట్టి చనిపోయాడు అబ్బాయి. పేరెంట్స్ ఇద్దరు కూడా పిరమిడ్ మాస్టర్స్. చనిపోతే అందరూ ఏడ్ చేస్తారు, పిల్లలతో పాటు బెంగ పెట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతకాలమే అంటే పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాక దుఃఖాన్ని కూడా మనము జయించే శక్తిని పొందుతాం. వాళ్ళకి తెలుసు శరీరానికే మరణం కానీ ఆత్మకి కాదు. సో వాళ్ళు ఒక సంకల్పం పెట్టుకున్నారు, ఈ బిడ్డకి మళ్ళీ మేము జన్మనివ్వాలి. ఎందుకంటే మరణం తర్వాత చూడండి, ఇప్పుడు శరీరం ఉన్న మనమే ఎటెల్లాలో తెలియక అగమ్య గోచరంగా జీవిస్తున్నాం. కరెక్ట్గా లైఫ్ స్టైల్ డీల్ చేయడం అనేది ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి రాదు. ఆత్మజ్ఞానం తెలిస్తేనే ఎప్పుడు ఏ పని చేయాలి, ఎరుక అనేది, అవేర్నెస్ అనేది ఉంటుంది. మరణం ఇప్పుడు ఇలా ఉంటేనే మన బిడ్డ సాయంత్రం వరకు రాకపోతే ఏమయ్యాడానికి కంగారు పడుతుంటాం కదా. మరణం తర్వాత ఆ సోల్ చైతన్యం ఉంటుంది, శరీరం ఉండదు. ఏం చేస్తుందో అర్థం కాదు, వాళ్ళకి అది తెలుసు. సో ఆ బిడ్డ సంపూర్ణ జీవితాన్ని జీవించలేదు కాబట్టి మళ్ళీ జీవితాన్ని ఇవ్వాలి మా బిడ్డకి అనే సంకల్పంతో 45 ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 45 సంవత్సరాల ఏజ్లో కూడా వాళ్ళు ఆ బిడ్డకు మళ్ళీ తమ గర్భం ద్వారా జన్మనివ్వాలని కోరుకున్నారు. ఆ సంకల్పం పెట్టి ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు ధ్యానం చేయడము, తిరిగి మళ్ళీ సర్జరీ చేయించుకున్నారు పిల్లల కోసము. ఏ డేట్నైతే చనిపోయాడో ఆ అబ్బాయి తిరిగి 4 ఏళ్లలో అదే డేట్న ఆవిడ మళ్ళీ
జన్మనిచ్చింది మగ బిడ్డకి. ఇది ప్రాక్టికల్గా నేను కళ్ళతో చూసిన ఎగ్జాంపుల్ని మీకు చెప్తున్నా, ఎక్కడెక్కడ పుస్తకాల్లో చెప్పింది కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అంతేకాని ఏడ్చి మొత్తుకొని ఆ బిడ్డకు తిరిగి జన్మనివ్వడం అనేది ఎంత ధైర్యం చెప్పండి, మళ్ళీ పెంచడం అనేది ఎంత ధైర్యం చెప్పండి. ఒక 45 ఏళ్ల వయసులో బిడ్డని పెంచడం ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. నిజంగా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే శక్తి వాళ్ళకు ఉందంటే ఎంత సాధన చేసి ఉండాలి. ఇది ఆత్మ ఎదుగుదలకు చేసేటువంటి కృషి ఫలితం అన్నమాట. ఇప్పుడు ఆ అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారు, మరణం తర్వాత ఆ సోల్ మళ్ళీ ఆ ఆత్మ తిరిగి ఉన్నత లోకాలకు చేరి మళ్ళీ భూమి మీదకి రావాలి. ఈ భూమి మీద చాలా ఆత్మలు ఆగిపోతాయి మరణం తర్వాత, ఇక్కడే స్ట్రక్ అయిపోయి. ఇప్పుడు డబ్బులు లేకపోతే మనం ఎలా దారి తెన్ను లేకుండా ఎలా తిరుగుతుంటామో, శక్తి లేకపోతే ఆత్మలన్నీ ఇక్కడ ఆగిపోతూ స్ట్రక్ అయిపోతాయి. అంటే ఆ ఆత్మలన్నింటికీ విముక్తి భూమి నుంచి కల్పించాలి అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఆ శక్తి ఇలాంటి సామూహిక ధ్యానాల్లో వస్తాయి, పిరమిడ్లలో కూర్చొని చేస్తే వస్తాయి. అలాంటి పిరమిడ్ ఇక్కడికి రప్పించబడింది. తన ఒక్క సోలే కాదు, ఎన్నో సోల్స్కి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కల్పించబడుతుంది. ఆ తర్వాత తిరిగి భూమి మీదకి జన్మ తీసుకొని వాళ్ళ యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఉన్నతి చెందే దిశలో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. అలాంటి అవకాశాన్ని మరి రమాదేవి గారు కల్పించారు. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరు చెప్పలేదు, కానీ మేము చూడకుండానే దాన్ని ఊహించగలం. ఒక 18 అడుగుల పిరమిడ్ని తీసుకురావడం అనేది తన సొంత ఖర్చులతో, అది నాట్ ఏ జోక్. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే నన్ను మళ్ళీ ఒకరోజు 1 డే క్లాస్కు మీరు ఇక్కడికి పిలవండి, చాలా సబ్జెక్ట్ చెప్తాను, ఎన్ని సంకల్పాలో నెరవేర్చుకోవచ్చు. కాకపోతే భవిష్యత్ కాలంలో జరగబోయే పని గురించి చెప్తాను. నేను ఆ క్రమంలో ఒక పిరమిడ్ నిర్మాణం అనేది చూడండి, మన ఇళ్ళ కోసం చాలా ఖర్చు పెడుతుంటాం, తన సొంత ఖర్చులతో పెట్టారు. చాలా అంటే చాలా పెట్టుకుంటూ వచ్చారు. దానికి ఇంకా ముందు తరాల్లో సర్వీస్ ఉంది. ఎంతోమంది మెడిటేషన్ నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా మా చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, బంగారు పొయ్యి ఏ ఇంట్లో ఉండదు, మట్టి పొయ్యే ఉంటుంది అని. అంటే సమస్య ఇవాళ ఒకళ్ళకి వచ్చింది, రేపు ఇంకొకరికి రాదా? భూమి మీదకి మనం వచ్చామంటేనే సమస్యలతో వస్తాం. ఏ మనిషి అయినా ఆనందంగా ఉన్నాడా నాకు చెప్పండి? ఎవరైనా ఒక సినిమా యాక్టర్ సంతోషంగా ఉన్నాడా? డాక్టర్ సంతోషంగా ఉన్నాడా? కోటీశ్వర్లు, మన దగ్గర డబ్బులు లేవు సంతోషం లేదు, కోటీశ్వరుడి దగ్గర డబ్బులు ఉన్నాయి సంతోషంగా ఉన్నారా? రాజకీయ నాయకులు సంతోషంగా ఉన్నారా? ఎవరు ఆనందంగా ఉండగలరు? అసలు ఆనందం అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఒక యోగి మాత్రమే ఆనందంగా ఉండగలరు. ఇది రాసుకోండి మీరు కావాలంటే డైరీలో, ఇట్స్ కరెక్ట్ అన్నమాట. మీరు ఎంత వెతికినా ఎక్కడ వెతికినా దొరకని ఆనందము ఒక ధ్యాన జీవితంలోనే ఎలా జీవించాలో తెలిస్తే, ఆ లైఫ్ స్టైల్ తెలిస్తేనే వస్తుంది. అలాంటి ఆత్మజ్ఞానం రేపు ఆ పిరమిడ్ ద్వారా అందించబడుతుంది. అది వారి ఇంటి పని కాదు, విశ్వ కళ్యాణం, లోక కళ్యాణం కోసం చేయవలసిన పని. దానికి తను ఒక మూలస్తంభం అయ్యారు. పిల్లి మెల్లో గంట కట్టాలి కదా, ఆ పిల్లి ఆవిడే. ఇప్పుడు గంట కట్టేం అయిపోయింది, మరి ఆ పని అందరూ చేయాల్సిన పని అన్నమాట. అందులో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. విశ్వ కళ్యాణము. ఒక పెళ్ళికి వస్తే కట్నాలు చదివించిపోతాంగా. ఇంతకుముందు పెళ్లిళ్ళలో అయ్యగారు కూర్చొని మొహమాటం లేకుండా కట్నాలు చదివేవాడు. పలానా వెంకటేశ్వరరావు గారు 1116, పలానా వాళ్ళు 116, ఎవరికి తోచినంత వాళ్ళకి. అవునా కాదా? ఎందుకంటే తను చాలా శ్రమ కోర్చి ఆ పని. ఇక్కడ మీటింగ్ పెట్టి డబ్బులు అడగడానిక నేను సాధారణంగా ఈ సబ్జెక్ట్ నేను చెప్పను, ఎందుకంటే తను సొంతగా చాలా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మన సంపాదన ఒక 100 రూపాయలు అనుకోండి, అందులో 10 రూపాయలైనా లోక కళ్యాణం కొరకు ఖర్చు పెట్టాలి. ఇది విశ్వ నియమము. విశ్వ నియమాలు కొన్ని ఉంటాయి, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక ఆఫీస్ పని చేయాలంటే, ఒక స్కూల్ రన్ చేయాలన్నా, ఇల్లు నడవాలన్నా కొన్ని దైవ నియమాల ప్రకారం నడవాలి. లేకపోతే ఎటుపై మళ్ళీ అక్కడికి రావాల్సిందే, మన నేచర్ మనల్ని అక్కడికి పట్టుకొస్తుంది. ఆ నేచర్ రూల్స్లో ఒక లా ఏంటంటే మనకొచ్చే దానిలో 10 రూపాయలు 10వ వంతు భాగాన్ని ఈ కళ్యాణ కార్యక్రమాలకు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రైతులు చాలామంది ఉన్నారు, వచ్చిన పంట అంతా తినేస్తారా? మొదటి పంట తీసి విత్తనాలకు దాచిపెడతారా? చెప్పరే? వన్ సైడ్ ఇది క్లాసు చెప్పండి. చాలామంది ఉన్నారు, మొదటి ఖాత తీసి మూటగట్టి దాచిపెడతారు. ఎందుకని? ఆ విత్తనాలు తిరిగి చల్లితే మళ్ళీ నెక్స్ట్ మీకు పంట వస్తుంది. అలా మన సంపాదనలో
వచ్చే దానిలో ఒక 10 రూపాయలు, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దిచి పక్కన పెట్టుకోండి. అది రమాదేవి గారి పిరమిడ్కి ఇస్తారా, లేకపోతే ఇంకో పిరమిడ్కి ఇస్తారా, లేకపోతే అన్నదానానికి ఇస్తారా, లేదా బీదలకి ఇస్తారా, మీ ఇష్టం. అలా ఎప్పుడైతే మనం ఇవ్వడం నేర్చుకుంటామో పంచిందల్లా పెంచబడుతుంది. మీరు ఒక 10 రూపాయలు ఇస్తే తిరిగి విశ్వం అంటే ఆ దైవం మనకి 10 రెట్ల రూపంలో మనకి తిరిగి సంపాదనగా వస్తుంది. ఇది విశ్వ నియమము, నేను చెప్తున్నది కాదు. చూడండి, రంజాన్ వచ్చింది, రేపు బక్రీద్, పంచిపెడతారు అందరూ విపరీతంగా, ఎంత బాగా ఇళ్లలో అద్భుతంగా. మీకు చెప్పేది కాదు, బైబిల్లో కూడా ఉంది. ప్రతి జ్ఞానం పుస్తకాలు ఎక్కడ తీసినా ఇది విశ్వ నియమం. కాబట్టి వీలైతే అమ్మ ఒకరోజు నేను వస్తాను, అవసరమైతే మొత్తం గ్రామం అంతా వాళ్ళు ఎంత ఇస్తారా. ఒకప్పుడు యోగులందరూ చూడండి, ఆదిశంకరాచార్యులు ఉన్నారు, భిక్షాటన వేసుకొని తిరిగారు కదా. ఆదిశంకరాచార్యులకు కనకధార స్తోత్రం ఉంటుంది, అందులో బంగారపు ఉసిరికాయలు పుట్టించాడు ఆయన. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు అమ్మ భిక్షాందేహి అంటే, నా దగ్గర తినడానికి కూడా ఏం లేవు, ఇంట్లో ఈ ఉసిరికాయ ఒకటి ఉందని తెచ్చి వేస్తుంది జోలిలో. ఆ ఉసిరికాయను బంగారం రూపంలో మార్చేసి, బంగారంగా మార్చి ఆవిడ చేతులు, అంటే దరిద్రాన్ని పోగొడతాడు. ఒక యోగి ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగారు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక ఉసిరికాయను బంగారంగా మార్చిన అతనికి అన్నం సంపాదించుకోవడం, ఆహారాన్ని సృష్టించుకోవడం పెద్ద సమస్య. ఎందుకని వాళ్ళు వస్తారు అలా అడుక్కోవడానికంటే, మనకు ఎన్నో కర్మలుగా, ఎన్నో జన్మలుగా తీసుకున్న కర్మలు కొన్ని మన వెంట ఉంటాయి. సంచిత కర్మలు, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాం, కొన్ని సంచిత కర్మలు ఉంటాయి. ఆ కర్మలన్నింటినీ పట్టుకుపోతూ ఉంటారు. లేకపోతే కొన్ని జన్మలు, 100 జన్మలు ఎత్తాల్సింది 1000 జన్మలు ఎత్తినా కూడా ఈ కష్టాలు కన్నీళ్లు పోవు. కాబట్టి ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగితే దానం చేసే గొప్ప గుణం ముందు మనం అలవాటు చేసుకోవాలి. పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? ఈ ఆత్మ జ్ఞానం. మరణించే నాటికి మనకొక ఆధ్యాత్మిక శక్తి మన వెంట ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుందో మన ఆకాశిక రికార్డులో మన యొక్క ఆధ్యాత్మిక శక్తి అనేది మన స్టోర్ అయి ఉంటుంది, అది మన వెంట వస్తూ ఉంటుంది. కాబట్టి దానం, అది కూడా సరి అయిన దానాన్ని మీకు అందరూ అడుగుతుంటారు, మీరే ఒకసారి విచక్షణతో ఆలోచించుకోండి, దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వద్దని. ఖచ్చితంగా పిరమిడ్ నిర్మాణానికి మీరందరూ కూడా దోహదం చేసి మరి ఆ అమ్మాయి ఆత్మశాంతి కలగాలని, ఇంకా ముందు ముందు వాళ్ళ అమ్మాయి ఆత్మోన్నతి చెంది గొప్ప జన్మ తీసుకొని తిరిగి భూమి మీదకి వచ్చి, మీరు ఆ పాప విషయంలో మీరు ఏ మాత్రం కూడా బాధపడద్దు. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ చేశారు. తల్లిదండ్రులుగా మీ రుణం తీర్చుకున్నారు. ఆ పాప విషయంలో మీరు దుఃఖించకుండా మళ్ళీ మీకు ఒక మనవరాల రూపంలో మీరు ఆ అమ్మాయిని చూసుకొని ఈ దైవ కార్యక్రమాల్లో ఇంకా అద్భుతంగా పాల్గొని ఎంతోమంది ఆత్మలు ఎదగడానికి మీరు కృషి చేసిన మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా రాబోయే రోజుల్లో ఒకసారి నేను క్లాస్కి నా అవకాశాన్ని బట్టి వస్తాను. మీ అందరూ కూడా చక్కగా ఆనందంగా ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని మన జీవితాల్లో కష్టం అనేది లేకుండా సుఖము ఆనందము స్వర్గంలో కాదు ఉండేది, భూమి మీదే ఆనందం చూసేటువంటి విద్యను మనకు ప్రసాదించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆత్మ విద్యను మీరందరూ కూడా అభ్యాసం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ స్టేజి మీదకి ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెనక కూర్చున్న వాళ్ళు ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, ముందుకు రండి దయచేసి. ఆ నించున్న వాళ్ళు కూడా రండి, ముందుకు రండి, ఖాళీ ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. వెనక నించున్న వాళ్ళు ముందు భాగంలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ముప్పాళ్ళ హనుమంతరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా కరతాళ ధ్వనులు. మరి అలాగే ఎల్ఐసిలో పనిచేస్తూ ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ గంటల గంటలు ధ్యానం చేస్తున్నటువంటి గొప్ప యోగి సిద్ధంరాజు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ గ్రామంలో రమాదేవి గారికి వెన్నంటి ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ధ్యానంలో పిరమిడ్ నిర్మాణంలో సహకరించినటువంటి భుజంగరావు గారు వచ్చిందాకా పిలుస్తూనే ఉంటా, రావాలి. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
అలాగే కదారి నారాయణమ్మ, ఎవరు చూడండి వచ్చారా? కదారి నారాయణమ్మ రావాలి. నేలపాటి లక్ష్మమ్మ, మీ టీం మొత్తం దయచేసి రావాలి, మీ టీం మొత్తం రావాలి. బేదపూడి నారాయణమ్మ, కదారి లక్ష్మమ్మ, రమాదేవి గారు మిమ్మల్ని స్వయంగా ఆహ్వానిస్తున్నారు, రావాలి. కదారి నారాయణమ్మ, నేలపాటి లక్ష్మమ్మ, బేదపూడి నారాయణమ్మ, కదారి లక్ష్మమ్మ, బాలీశ్వరమ్మ, రాచకొండ లక్ష్మమ్మ, ఉన్నం లక్ష్మమ్మ. అమ్మ పిలు, నేను పిలుస్తాం కాదు, మీరు నాకు ఐడియా ఉంటుంది. ఉన్నం లక్ష్మమ్మ ఇద్దరున్నారండి, ఉన్న వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరు లక్ష్మమ్మల్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రమాదేవి గారి కోరిక మేరకు. వీరంతా ఒక టీంగా ఉండి చింతపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చింతలు తొలగించే విధంగా శివశక్తి పిరమిడ్ నిర్మాణాన్ని గావించి బహుకరించారు. గొప్ప త్యాగధనులు. గట్టిగా కరతాల ధూళి మనగొడుతున్నాం. వెనకున్న వాళ్ళు దయచేసి ముందుకు రావచ్చు. రెడ్డి గారు ముందుకు రండి, మిగతా వాళ్ళని చూసుకురండి, వస్తూ మీరు కూడా. మరి ఇప్పుడు అడిగొప్ప నుంచి వచ్చినటువంటి దంపతుల్లో హనుమంతరావు గారిని వారి యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మపూర్వకమైన ఆత్మబంధువులారా, ఆత్మ ప్రణామాలు. నా పేరు హనుమంతరావు, అడిగొప్పల. అక్కడ 40 పిరమిడ్ ఉంది. అందరూ ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా మరి ఊరు మొత్తం కలిసి కట్టించి అద్భుతాన్ని సృష్టిస్తున్నటువంటి పిరమిడ్. అందులో అందరూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. మానవుడే మాధవుడు. మనమందరం కలిసి పిరమిడ్లో, ఈ చింతపల్లి గ్రామంలో పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి మరి మన జన్మని అద్భుతంగా జీవించి అందరికీ ఆదర్శవంతం కావాలని ప్రతివారు తమ యొక్క సంకల్పాన్ని గట్టిగా కోరుకుంటున్నాను ఉంచుకోవాలని. ఆ యొక్క మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన ఆశయం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ మరి సాధించాలంటే ప్రతి ఒక్కరూ తన్మన్ ధన్గా ఎంతో కార్యక్రమాలు చేస్తూ అందరి ఊర్లలో పిరమిడ్లు కట్టిస్తూ ఈ యొక్క జగత్ మొత్తం కూడా పిరమిడ్మయం కావాలని, మరి అందరూ ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలని ఆయన ఆశయాలతో మనమందరం ఆయన అడుగులో అడుగు వేసి అందరం కలిసికట్టుగా చేస్తే ఏ పనైనా సాధించగలం. కలిసి ఉంటే కలదు సుఖం. మరి ఐకమత్యమే మహాబలం అన్నారు. మరి అందరూ కలిసి ఏ పనైనా చేస్తే అవలేలగా సాధించవచ్చు. మరి శక్తి కావాలా, బలం కావాలా అంటే ప్రతి ఒక్కరికి శక్తి కావాలి. ఎక్కడ ఉంటుంది శక్తి? పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం, అద్భుత కట్టడం. మరి ఆ కట్టడంలో కూర్చొని మనం సాధించి మరి ఆంజనేయ స్వామి సూక్ష్మ శరీరంలో ఉండి మరి గరిష్ట స్థాయికి కూడా చేరి ఎంతో సాధించాడు. ఇప్పుడు చిరంజీవిగా ఉన్నాడు. ఆయన యొక్క దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ అన్నిటినీ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్.